నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈ వీడియోలో మనం డిగ్రీ థర్డ్ సెమిస్టర్కు సంబంధించి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటటువంటిది ఒక సెక్ ఎగ్జామ్కు సంబంధించినటువంటి పేపర్ ఉండడం జరుగుతుంది. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలు, ఉస్మానియా యూనివర్సిటీతో సహా స్కిల్ ఎన్హాన్స్మెంట్ ఎబిలిటీ టెస్ట్కి సంబంధించినటువంటిది డిగ్రీ థర్డ్ సెమిస్టర్కి సంబంధించి. దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్లను, వాటి ఆన్సర్లను తెలుగు మరియు ఇంగ్లీష్ రెండు మీడియాల్లో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చాలా సింపుల్గా, ఈజీగా కీవర్డ్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సిలబస్లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కవర్ అయ్యే విధంగా ఇది ఒక 30 నిమిషాల వీడియో. మీరు ఈ వీడియోని చూసినట్టే ఖచ్చితంగా ఓ గ్రేడ్ సంపాదిస్తారు. మీకు ఇచ్చేటటువంటి ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లో ఒక్క క్వశ్చన్ కూడా మిస్ కాకుండా ఈ వీడియోలో అన్ని ఆన్సర్లను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. క్వశ్చన్ పేపర్ అనేది తెలుగు మీడియం వాళ్ళకైనా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైనా కేవలం ఇంగ్లీష్లోనే రావడం జరుగుతుంది. మీరు తెలుగులో అయినా రావచ్చు, ఇంగ్లీష్లో అయినా రాయొచ్చు. ఇక క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది ప్రతిదీ కూడా నేను వీడియోలు చేయడం జరిగింది, కింద డిస్క్రిప్షన్లో చూడండి. అండ్ వన్ థింగ్ ఏంటంటే సెక్షన్ ఏ, సెక్షన్ బిగా వచ్చి రెండుట్లో 6 ఆప్షన్ వచ్చి రెండు క్వశ్చన్లు వస్తాయి సిలబస్ నుంచి అని గుర్తుంచుకోండి. ఇంతే. కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించి ఇప్పుడు ఒక్కొక్క టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చూడండి, కమ్యూనికేషన్కి సంబంధించి బేసిక్స్ని మనం తెలుసుకుంటానంటే అప్పుడు కమ్యూనికేషన్ ఎగ్జామ్ రాసే అవకాశం ఈజీగా ఉంటుంది. సో నేను ఇంపార్టెంట్ క్వశ్చన్లు చెప్పే ముందు, ఆన్సర్లు చెప్పే ముందు ఒక 2 minutes బేసిక్స్ చెప్తే మీకు ఏది క్వశ్చన్కి ఏం రాయాలనో తెలియనప్పుడు కమ్యూనికేషన్ యొక్క బేసిక్స్ రాసి వచ్చినా సరే మీరు అట్లీస్ట్ పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. కమ్యూనికేషన్ అంటే ఏంటి? భావ ప్రకటన. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కూడా ఆర్టికల్ 19 to 21, 23 వరకు ఉన్నటువంటివి అన్ని భావ ప్రకటన మీదనే ఉంటాయన్నమాట. సో అది వేరియస్ డిఫరెంట్గా ఉంటాయన్నమాట. భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఒక దేశంలో ఒక రకంగా ఉంటుంది, మన దేశంలో ఒక రకంగా ఉంటుంది. సో కమ్యూనికేషన్ అనేటటువంటిది భావ ప్రకటన దేశము రాజ్యాంగంతో సహా కాకుండానే మిగతా అన్ని సెక్షన్లలో ఇది ఒక ట్రాన్స్ఫర్, అంటే ఒక ఆబ్జెక్ట్ నుంచి మరో ఆబ్జెక్ట్ వరకు దీన్ని పంపిణీ చేసేటటువంటి విధానం అన్నమాట. సో కమ్యూనికేషన్ అనేటటువంటి పదం మొదట లాటిన్ భాష నుండి ఉద్భవించడం జరిగింది. కమ్యూనికేర్ అంటే పంచుకోవడం అని చెప్పి లాటిన్ భాషలో అర్థం అనమాట. కమ్యూనికేషన్ అనేటటువంటిది లాటిన్ భాష పదం, కమ్యూనికేర్ అంటే పంచుకోవడం అని అర్థం అనమాట. సో కమ్యూనికేషన్కి సంబంధించి కమ్యూనికేషన్ ఈజ్ యాన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్, ఫీలింగ్స్ ఆర్ మీనింగ్ బిట్వీన్ 2 or more. అంటే మన దగ్గర ఉన్నటువంటి ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని షేర్ చేసుకోవడం, ఒక పర్సన్ నుంచి మరో పర్సన్కి షేర్ చేసుకోవడం. అది వస్తువుల నుంచి చేసుకుంటావా, వాయిస్ నుంచి చేసుకుంటావా, రాతపూర్వకంగా చేసుకుంటావా, అంటే ఐ కాంటాక్ట్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మరియు కంటి చూపులతో చేస్తావా. ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావు అనే ఫీలింగ్ అతనికి ఎట్లా తెలుస్తుంది? కమ్యూనికేషన్ బిట్వీన్ 2 persons అనమాట. సో 2 or more ఎంతమంది అని ఉండొచ్చు అనమాట. ఈ కమ్యూనికేషన్ అనేటటువంటిది డిఫరెంట్గా ఉండడం జరుగుతుంది. మన సిలబస్లో మొత్తం 7 టైప్ యూనిట్స్ ఇవ్వడం జరిగింది. రీడింగ్, లిజనింగ్, రైటింగ్, స్పీకింగ్ అని చెప్పి 4 కంటెంట్లే కాకుండా డిజిటల్ లిటరసీ మరియు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి సంబంధించి నాన్ వర్బల్ కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి టాపిక్లు ఉంటాయి. సో వీటిని ఒకటి ఇంపార్టెంట్ క్వశ్చన్లతో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చూడండి, మొదట ఈ లెసన్ థీమ్లలో ఉండేటటువంటి లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ వీటి మీదనే క్వశ్చన్లు 3 క్వశ్చన్లు లేదా 2 క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంటుంది. డిఫరెంట్ టైప్గా ఉంటుంది అంతే. సో లిజనింగ్ అంటే ఏంటి? ఎబిలిటీ టు డీకోడ్ ద మీనింగ్ ఆఫ్ యాన్ ఆడియో అని చెప్పి చెప్పొచ్చు అనమాట. ఆడియోకి సంబంధించి ఆడియోని వినడం అనేటటువంటిది అర్థం చేసుకోవడం, ఎబిలిటీ, ఆడియోని తీసుకునేగలిగే ఎబిలిటీని వినడం అంటాం. స్పీకింగ్ అంటే ఏంటి? మాట్లాడగలగడం. మనకు నిజ జీవితంలో ఒక పర్సన్ టు ఇంకొక పర్సన్కి ఆడియోని మనం జనరేట్ చేస్తూ సౌండ్ని మనం జనరేట్ చేస్తున్నాం కదా, అది స్పీకింగ్. రీడింగ్ అంటే ఒక టెక్స్ట్ని చదవడం అనమాట. ఇవన్నీ జనరల్ థింగ్స్. రైటింగ్ అంటే ఆ టెక్స్ట్ని రాయడం అనమాట. సో పూర్వకాలం నుంచి లెటర్ రైటింగ్లు ఇవన్నీ ఈ లిజనింగ్ స్కిల్స్ మీదనే, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ వీటి ద్వారానే మనిషి నాగరికతలోకి, సివిలైజేషన్లోకి రావడం చేత అనేక ఆవిష్కరణలను చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. దీనిని కోడింగ్గా LSRW అని చెప్పి మన అన్ని సైకాలజీ, సోషియాలజీ సబ్జెక్టులతో సహా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నటువంటి అన్నిట్లలో LSRW యొక్క ప్రాధాన్యత ఉండడం జరుగుతుందన్నమాట. తత్వవేత్త కోబస్ ప్రకారం LSRWలో మనిషి లిజనింగ్ నుంచి కొంత పర్సెంట్ని, స్పీకింగ్ నుంచి కొంత పర్సెంట్ని, రీడింగ్ నుంచి కొంత పర్సెంట్ని, రైటింగ్ నుంచి కొంత పర్సెంట్ని తెలుసుకుంటాడని
చెప్పడం జరిగింది. అట్లాగే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఈ లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైట్లలో ఎడ్గర్ డేల్ అనేటటువంటి శాస్త్రవేత్త, మానసిక తత్వబోధనలు చేసినటువంటి ఎడ్గర్ డేల్ అనేటటువంటి వ్యక్తి LSRW గురించి వివరించడం జరిగింది. సో మీకు సమ్మరీలు అనేటటువంటివి ఇట్లా చదువుతూ వెళ్ళడం కాకుండా మీకు అన్నీ ప్రతిదీ కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తా. LSRW స్టాండర్డ్స్ ఫర్ లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్ అండ్ ఆర్ ద 4 లాంగ్వేజ్ లెర్నింగ్ స్కిల్స్ దట్ ఎనేబుల్ పీపుల్ టు అండర్స్టాండ్ అండ్ ప్రొడ్యూస్ స్పోకెన్ లాంగ్వేజ్. అంటే ఇవన్నీ 4 కూడా మనిషి లాంగ్వేజ్ని డెవలప్ చేసుకుంటూ, ఇవన్నిట్లలో లాంగ్వేజే ఉంది. తెలుగులో మాట్లాడుతున్నావా, తెలుగులో వింటున్నావా, తెలుగులో రాస్తున్నావా. సో అన్నిట్లో కామన్గా ఏముంది, మనిషి కమ్యూనికేట్ కావడానికి, భావ ప్రకటన కావడానికి ఈ లాంగ్వేజ్ అనేటటువంటిది ప్రభావితం చేయడం జరుగుతుంది. ఇవి కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి బేసిక్స్. కమ్యూనికేషన్ అనేటటువంటిది ఒక లాటిన్ భాష పదం. ఇది కమ్యూనికేర్ అనేటటువంటి పదం నుంచి రావడం జరిగింది. కమ్యూనికేర్ అంటే పంచుకోవడం అని అర్థం అనమాట. సో ఈ బేసిక్స్ నుంచి మనం కమ్యూనికేషన్ ఎట్లా అవ్వాలి, ఈ లిజనింగ్ ఉంది, రీడింగ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ మనం కమ్యూనికేషన్ కావడానికి ఒక 5 డిఫరెంట్ టైప్స్ అనేటటువంటివి పనిచేస్తాయి అనమాట ఆ కమ్యూనికేషన్కి. సో ఇందులో వస్తువు ఉందా, మనిషి ఉన్నాడా, ఇవన్నీ కాకుండా ఇప్పుడు ఒక వస్తువు ధ్వని చేసింది, ధ్వని ద్వారా అక్కడ ఏముంది అనేటటువంటిది. ఇప్పుడు మెట్రో స్టేషన్ మనం ఎక్కినాం అనుకోండి, తలుపులు ఎడమ వైపు తెరుచుకుంటాయి అనే ఒక సౌండ్ రావడం చేత మనం కమ్యూనికేట్ అవుతున్నాం. సో ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే విజువల్ అనేటటువంటిది దృశ్యం. ఇప్పుడు ఒక సింహం ముందు ఒక వ్యక్తి ఉన్నాడు, చాలా దూరంలో మరొక వ్యక్తి ఉన్నాడు. ఆ సింహం ముందు ఉన్నటువంటి వ్యక్తి, ఆ సింహం ఇప్పటివరకు పసిగట్టలేదు అక్కడ మనిషి ఉన్నాడు అని చెప్పి రెండో పర్సన్కి చెప్పాలంటే అతను ఏదో చేతులు సంజ్ఞలు ఊపడం చేత రావద్దు అనేటటువంటి భావజాలాన్ని సౌండ్ లేకుండా వ్యక్తపరుస్తూ, కొన్ని సిచ్యువేషన్లో సౌండ్తో వ్యక్తపరుస్తూ, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని బట్టి దృశ్యం, కదలిక, దీన్ని విజువల్ అని పిలవడం జరుగుతుంది. ఈ విజువల్ నుండే మొట్టమొదట పపెట్స్ రూపం అంటే తోలు బొమ్మలు, చిన్న చిన్న వస్తువుల నుంచి కమ్యూనికేట్ అయ్యి మనిషి సినిమా వరకు, సీరియల్ వరకు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఉన్నటువంటి ఇమేజ్ క్లిప్స్, వీడియో ఫుటేజ్ వరకు రావడం జరిగింది. ఇక టెక్స్ట్ అనేటటువంటిది మనిషికి కనుగొన్నటువంటి అత్యద్భుతమైనటువంటి విధానం అనమాట. టెక్స్ట్ ద్వారా కమ్యూనికేట్ అవ్వడం, దీని ద్వారానే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎడ్యుకేషనల్ ఫీల్డ్ అనేటివి ఇంత డెవలప్ కావడం జరిగింది. ఇక పోస్చర్ స్కిల్స్ అంటే భంగిమలు. మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లు తలనొప్పికోటి, నెత్తినొప్పికోటి, అంటే మనిషి తినాలంటే ఒకటి, మీరు వాట్సాప్లో ఎమోజీలు పెడతారు కదా, అవన్నీ పోస్చర్ స్కిల్స్ అనమాట. ఇక గెస్చర్స్ అనేటటువంటివి సంజ్ఞలు. ఈ సంజ్ఞలు అనేటటువంటివి కంప్లీట్గా వస్తువు అని ఉండొచ్చు, ఎమోజీలు అని ఉండొచ్చు, ఏవని ఉండొచ్చు. కానీ ఈ పోస్టర్లో భంగిమలు అనేటటువంటి మనిషి యొక్క ఆకారం, ఇట్లా నిలబడ్డా, ఓకే నాట్యం చేస్తుంటే ఇట్లా నిలబడ్డా అనేటటువంటి టాపిక్ ఉంటుంది. సో మీకు ఇప్పటివరకు బేసిక్స్ అర్థమైనాయి కదా. ఇవి ఏ దీంట్లో రాసినా సరే సరిపోతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్లను మనం చూసి దాని నుంచి ఆన్సర్లను రాబడదాం. చూడండి, షార్ట్ క్వశ్చన్లో వాట్ ఈజ్ కమ్యూనికేషన్, కమ్యూనికేషన్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద 4 కమ్యూనికేషన్ స్కిల్స్, సాధారణంగా కమ్యూనికేషన్లో ఉన్నటువంటి 4 నైపుణ్యాలు ఏమిటి, వాట్ ఆర్ ద పర్పస్ ఆఫ్ లిజనింగ్, వినడం వల్ల ప్రయోజనాలు ఏమిటి. అట్లాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే వాట్ ఆర్ సమ్ ఆఫ్ ద టిప్స్ ఫర్ ఎఫెక్టివ్ రీడింగ్, సమర్థవంతమైన పఠనం కోసం కొన్ని చిట్కాలు తెలపండి ఏమిటి అనేటటువంటిది. డిఫైన్ డిజిటల్ లిటరసీ, డిజిటల్ అక్షరాస్యతను నిర్వచించండి. అట్లాగే 6వ ప్రశ్న చూసుకున్నట్లయితే వాట్ ఆర్ ద పర్పస్ ఆఫ్ రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్, చదవడం మరియు వ్రాయడం యొక్క నైపుణ్యాల ప్రయోజనాలు ఏమిటి, యూజెస్ అని చెప్పి అడుగుతుండ్రు. రైట్ అబౌట్ గెస్చర్ అండ్ హ్యాండ్ మూమెంట్స్, సంజ్ఞలు మరియు చేతి కదలికల గురించి రాయండి. వాట్ ఈజ్ సోషల్ మీడియా అండ్ ఇట్స్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్, సోషల్ మీడియా అంటే ఏంటి, ఉపయోగాలు, నష్టాలు. అట్లాగే రైట్ ఏ షార్ట్ నోట్స్ ఆన్ ఐ కాంటాక్ట్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, కంటి చూపు మరియు కవలికల గురించి, ముఖ కవలికల గురించి రాయండి అని. లాంగ్ క్వశ్చన్లకు సంబంధించి చూసినట్లయితే మళ్ళీ అవే క్వశ్చన్లలాగా ఉంటాయి, కొంచెం వాటికి అడిషనల్ క్వశ్చన్స్ యాడ్ అవుతాయి. మొదటి క్వశ్చన్ చూడండి, డిజిటల్ లిటరసీ మీద ఉంది. రెండవ క్వశ్చన్ అనేటటువంటి రైటింగ్ ఫార్మాట్స్ మీద ఉండడం జరిగింది. మూడవ ప్రశ్న డిజిటల్ లిటరసీ ఎట్ వర్క్ ప్లేస్, పని ప్రదేశంలో అని చెప్తుంది. నాలుగవది నాన్ వర్బల్ కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఐదవది ఫ్లూయెన్సీ స్పీకింగ్ అంటే అనర్గళంగా మాట్లాడడం. అట్లాగే ఆరోది ఎన్యున్సియేషన్ మరియు ప్రొనౌన్సియేషన్ అన్న ఇక్కడ క్వశ్చన్ రావచ్చు. ఇంపార్టెన్స్ ఇన్ కమ్యూనికేషన్ అని చెప్పి, ఉచ్చారణ అంటే ఏంటి, దాన్నే పలకడం అని మనం అంటుంటాం కదా, అంటే ఏంటి, దాని వల్ల ఉపయోగాలు. 7th క్వశ్చన్ చూసినట్లయితే ప్రొనౌన్సియేషన్ ఫర్ క్లియర్ అండర్స్టాండింగ్,
స్పష్టమైన అవగాహన కోసం ఉచ్చారణ ఏంటి. అట్లాగే 8th క్వశ్చన్ చూస్తే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. 9th క్వశ్చన్ చూసినట్లయితే ఎఫెక్టివ్ రీడింగ్, ఎఫెక్టివ్ రైటింగ్ టిప్స్ అండ్ ట్రిక్స్కి సంబంధించి క్వశ్చన్స్ అనమాట. సో ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి క్వశ్చన్లను ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వాట్ ఈజ్ ఫ్లూయెన్సీ ఇన్ స్పీకింగ్, బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్. అంటే మాట్లాడడంలో పటిమ అంటే ఏమిటి, క్లుప్తంగా వివరించండి. ఫ్లూయెన్సీ స్పీకింగ్ ఈజ్ ద ఎబిలిటీ టు ఎక్స్ప్రెస్ యువర్ ఎలైజ్ క్విక్లీ అండ్ వితౌట్ పాసింగ్ ఆర్ స్టాపింగ్ టూ మచ్. అంటే మళ్ళీ ఆపకుండా, నువ్వు పదే నీవు చెప్పాలనుకున్న కంటెంట్ని ఆపకుండా ఫ్లూయెన్సీగా మాట్లాడడం, ఎక్కడ స్టాప్ చేయకుండా, పాస్ చేయకుండా, మనం ఒక పదాన్ని ఆగి మాట్లాడకుండా డైరెక్ట్ స్పీడ్గా చెప్పడమే ఫ్లూయెన్సీ స్పీకింగ్ అనమాట. దీనివల్ల ఉపయోగాలు, నష్టాలు అని చెప్పి మీరు రీడింగ్స్ పెట్టాలి. అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అని. అడ్వాంటేజెస్లు ఏంటి, టైం కన్జ్యూమ్ కాదు, ఎక్కువ టైం తీసుకోదు ఏదైనా టాపిక్ చెప్పాలంటే. బెస్ట్ మోటివేషనల్ స్పీకర్ అవ్వచ్చు. అట్లాగే నువ్వు చెప్పాలనుకున్న టాపిక్ని అనర్గళంగా మాట్లాడగలుగుతున్నావు అంటే నీకు అందులో తప్పులు దొరకకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఇక డిసడ్వాంటేజెస్ ఏంటంటే అండర్స్టాండింగ్ చేసుకోలేరు. చాలామంది క్యాప్చర్ చేసినంత ఈజీగా దాన్ని అండర్స్టాండ్ చేసుకోలేకపోవచ్చు. ఇవి డిసడ్వాంటేజెస్కి సంబంధించి. ఇది ఈ ప్రశ్న. నెక్స్ట్ క్వశ్చన్ని చూసినట్లయితే వాట్ ఈజ్ ఎనౌన్సియేషన్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఇంపార్టెన్స్ ఇన్ కమ్యూనికేషన్. ఉచ్చారణ అంటే ఏంటి, కమ్యూనికేషన్లో దాని ప్రాముఖ్యతను వివరించండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఉచ్చారణ అంటే ఏంటి, ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్, నేను మీ దండు వెంకట్రాములు అనేది ఒక ఉచ్చారణ. ఇంపార్టెంట్ క్వశ్చన్లు అంటే క్వశ్చన్ని గుర్తుపట్టడమే ఇంపార్టెంట్ అనేది ఒక ఉచ్చారణ. ఇక్కడ మీరు నా మాటలు వింటూ మీరు మాట్లాడుకుంటారుగా మీ ఫ్రెండ్స్కి, అది ఒక ఉచ్చారణ, మీకు తెలిసిందే కదా. సో ఉచ్చారణ అంటే ఏంటి, పలుకుట. పలికే బంగారమాయన శ్రీరామచంద్ర అని అంటున్నాడు. అంటే అక్కడ శ్రీరామచంద్ర ముందల ఒక పాట, పలుకే బంగారమాయన అనేది ఒక ఉచ్చారణ. ప్రొనౌన్సియేషన్ అంటే ఎనౌన్సియేషన్ అంటే రెండు ఒకటే, కానీ డిఫరెంట్ ఫామ్లో ఉంటుంది అనమాట. హౌ యూ సే వర్డ్స్ కరెక్ట్లీ అంటే నువ్వు ఎట్లా పదాలను కరెక్ట్ మాట్లాడగలుగుతావు. హౌ క్లియర్లీ యూ సే వర్డ్స్ అనేటటువంటిది. అంటే మొదటిది కరెక్ట్లీ అంటే పదాలను నువ్వు ఎంత కరెక్ట్ మాట్లాడతావు, అది ప్రొనౌన్సియేషన్. మరియు ఎంత క్లియర్గా మాట్లాడతావు, అది ఉచ్చారణ అంటే ఎనౌన్సియేషన్కు సంబంధించి. రెండు పెద్ద డిఫరెన్స్ ఏం లేకపోతే మీరు ఒకటేలాగా రాసిన ఆన్సర్ మీకు మార్కులు ఇస్తారు. సో ప్రొనౌన్సియేషన్ అంటే ఏంటి, నువ్వు చదివే పదాన్ని కరెక్ట్ మాట్లాడడం. ఇక ఎనౌన్సియేషన్ అది కూడా ఉచ్చారణ. ఎనౌన్సియేషన్ అంటే ఏంటి అంటే నువ్వు చదువుతున్న పదం ఎంత క్లియర్గా వినిపిస్తుంది, ఇంతే దీని డిఫరెన్స్ అనమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే హౌ ఇంపార్టెంట్ ఈజ్ ప్రొనౌన్సియేషన్ ఫర్ క్లియర్ అండర్స్టాండింగ్. స్పష్టమైన అవగాహన కోసం ఉచ్చారణ ఏమిటి అనేటటువంటిది ఇదివరకు చెప్పినట్లుగానే మీరు రాయొచ్చు. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ యూజింగ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ఇన్ ప్రొఫెషనల్ స్పేసెస్. వృత్తిపరమైన ప్రదేశాల్లో నాన్ వర్బల్ కమ్యూనికేషన్ను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి. ఇప్పుడు నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటే ఏంటంటే కంప్లీట్గా వర్బల్, నాన్ వర్బల్ రెండే రకాలుగా ఉంటాయన్నమాట. సో వర్బల్ అంటేనంటే నువ్వు పదాలను యూజ్ చేస్తున్నావా, టెక్స్ట్ని యూజ్ చేస్తున్నావా, భాషను యూజ్ చేస్తున్నావా, ఇదంట. మొత్తం నాన్ వర్బల్ అంటే నువ్వు వస్తువుని యూజ్ చేస్తున్నావా, లేదా నీ ఫేషియల్, నీ ఐ కాంటాక్ట్, నీ పోస్చర్ స్కిల్స్, నీ గెస్చర్ స్కిల్స్ని యూజ్ చేస్తున్నావు అనేటటువంటిది నాన్ వర్బల్. నాన్ వర్బల్లో నో వర్డ్స్ అంటే పదాలు లేవు. నాన్ వర్బల్లో నో సౌండ్స్ అంటే ఉన్నాయి కానీ అది ధ్వనిలో ప్రకటితం అవుతుంటుంది. ఇక ఈ నాన్ వర్బల్, ఇప్పుడు నువ్వు హ్యాపీ మూడ్లో ఉంటున్నట్టే హహ నవ్వడం, ఫియర్లో భయంగా ఉంటున్నట్టే బెరుకుగా నీ ముఖం ఐ కాంటాక్ట్లో తేడాలు రావడం, సాడ్గా ఉంటున్నట్టే నీ ముఖం కందిపోయినట్లు పెట్టడం, హ్యాంగర్గా ఉంటున్నట్టే నువ్వు కోపంగా ఉన్నట్లు, ఇవన్నీ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ కిందికి సంబంధించినవి. సో వివిధ దేశాల్లో నాన్ వర్బల్ కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఉండడం జరుగుతుంది. వాటిల్లోనే ఈ హీరోల పిల్లలు, హీరోయిన్ల పిల్లలందరూ వెళ్ళి నాన్ వర్బల్ కమ్యూనికేషన్స్, నవరసాలను పండించడం ఎట్లా అనేటటువంటివి అన్నీ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ కిందకి రావడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే హౌ ఇంపార్టెంట్ ఈజ్ ఇట్ టు బీ డిజిటల్ లిటరేట్ ఎట్ వర్క్ ప్లేస్. పని ప్రదేశంలో డిజిటల్ అక్షరాస్యత అంటే ఏమిటి, ఎంత ముఖ్యమైనది. అసలు డిజిటల్ అక్షరాస్యత అంటే ఏంటి? డిజిటల్ లిటరసీ ఈజ్ ద ఎబిలిటీ ఆఫ్ ఇండివిజువల్స్, ఇది వ్యక్తిగతమైనటువంటిది, అండ్ కమ్యూనిటీస్, గుంపులకు సంబంధించినటువంటిది, ఏదైనా వ్యక్తిగతంది కావచ్చు, గుంపులకు సంబంధించి, టు అండర్స్టాండ్ అండ్ యూజ్ డిజిటల్ టెక్నాలజీస్ ఫర్ మీనింగ్ఫుల్ యాక్షన్ విత్ ఇన్ లైఫ్ సిచ్యువేషన్. నువ్వు డిజిటల్ టెక్నాలజీని నువ్వు పూర్తిగా చదువుకోకున్నా సరే, నువ్వు 5వ తరగతి కూడా చదువుకునేవు కానీ నువ్వు ఫోన్పే నుంచి 100 రూపాయలు ఎన్నో మిల్క్ కాడ కొట్టినావు,
అది డిజిటల్ లిటరసీ అనమాట. నువ్వు జీమెయిల్ క్రియేట్ చేసుకొని వాడగలుగుతున్నావు అనమాట. సో చాలా దేశాల్లో 2005, 2010 వరకు ఏం చేస్తున్నారంటే డిజిటల్ లిటరసీ రాకన్నా ముందు రాత్రి బడులు లేదంటే వృద్ధుల బడి అని చెప్పి ఈ విధంగా మళ్ళీ చదువుకోనటువంటి వాళ్ళ కోసం మళ్ళీ చదివే అవకాశాన్ని ప్రభుత్వాలు కల్పించినటువంటి. ఎందుకంటే వాళ్ళకు కూడా RTE 2009 మరియు NCF నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ 2000 ప్రకారం వాళ్ళకు కూడా విద్యను అందించాలని చెప్పి NEP 1986 నుంచి NCF 2005 వరకు వాళ్ళకు కూడా విద్యను అందించాలని చెప్పి, మీరు ఇవన్నీ రాయకున్నాను పర్లేదు, వాళ్ళకు కూడా విద్యను అందించాలని చెప్పి రాత్రి బడులు ఇవన్నీ ఉండేవి అనమాట. 2010 తర్వాత కంప్లీట్గా మనిషి దగ్గరికి ఫోన్ రావడం, ఈమెయిల్ ఉండడం, మనిషి స్వతహాగా తన అక్షరాలను నేర్చుకోవడం, స్వతహాగా తన ఫోన్ మాట్లాడడం, స్వతహాగా తన కాంటాక్ట్కి కాల్ చేయడం, ఇదంతా టెక్నాలజీ రూపంలోకి వచ్చిందనమాట. సో మనిషి ఇండివిజువల్ పర్సన్ ఆర్ కమ్యూనిటీ గ్రూపు ఎవరైనా సరే యూజ్ డిజిటల్ టెక్నాలజీ మీనింగ్ఫుల్ యాక్షన్ విత్ ఇన్ లైఫ్ సిచ్యువేషన్, తన వ్యక్తిగత జీవితంలో డిజిటల్ లైఫ్ని యూజ్ చేయడమే డిజిటల్ లిటరసీ. సో దీనికి సంబంధించి కూడా మీరు సోది రాయొచ్చు. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే రైట్ ఏ నోట్ ఆన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అండ్ టైప్స్ ఆఫ్ సోషల్ మీడియా ఇట్ ఈస్ ఎఫెక్ట్ ఆన్ ద యూత్. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై గమనిక రాయండి మరియు సోషల్ మీడియా రకాలు మరియు యువతపై దాని ప్రభావాన్ని తెలపండి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఆర్ ఆన్లైన్ సైట్స్ ఆర్ యాప్స్ దట్ అలో యూజర్స్ టు క్రియేట్. అంటే ఇక్కడ ఏమంటుండు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేటివి ఒక ఆన్లైన్కి సంబంధించినటువంటి సైట్స్, నీ ఫోన్లో ఉండేటటువంటి వెబ్ పేజీలు అనమాట. సో ఆర్ యాప్స్ అంటే ఏదో ఫేస్బుక్, వాట్సాప్ ఇటువంటి యాప్స్. అందరూ ఆల్ యూజర్స్ టు క్రియేట్. ప్రపంచంలో కులం లేదు, మతం లేదు, దేది లేదు. సోషల్ మీడియాలో అందరికి ఈక్వల్ రైట్స్ ఉంటాయి, అందరూ తమ అకౌంట్ని క్రియేట్ చేసుకోవచ్చు. సోషల్ మీడియా టైప్స్ ఎట్లా ఉన్నాయి అనేటటువంటి మీరు ఎగ్జామ్లో ఇవి రాయండి. సోషల్ మీడియా నెట్వర్క్ సైట్స్ అనేటటువంటి ఫేస్బుక్, లింక్డ్ఇన్, ట్విట్టర్ ఇటువంటి. విజువల్కి సంబంధించినటువంటి ప్లాట్ఫామ్స్ ఇన్స్టాగ్రామ్, టిక్టాక్, యూట్యూబ్ ఇవన్నీ కూడా వస్తాయి. వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్స్ అనేటటువంటివి కూడా ఈ యూట్యూబ్, ఇన్షాట్ ఇట్లా చాలా ఉంటాయి కదా. అట్లాగే బ్లాగింగ్ సంబంధించినవి, అట్లాగే విర్చువల్కి సంబంధించినటువంటి డిఫరెంట్గా ఉండడం జరుగుతుంది. సో అది వీటితో పాటు రైటింగ్ రిపోర్ట్స్ అనేటటువంటి ఏంటి, కమ్యూనికేషన్లో రైటింగ్ అంటే ఏంటి. ఏ రిపోర్ట్ రైటింగ్ ఫార్మాట్ ఇంక్లూడ్స్ ఏ టైటిల్, టేబుల్, కంటెంట్స్, సమ్మరీ, ఇంట్రొడక్షన్, బాడీ, కంక్లూజన్ లైక్ దట్. అంటే రైటింగ్ రిపోర్ట్స్ అనేటటువంటి ప్రశ్న మీకు వచ్చిందంటే ఒక సమ్మరీ రాసేటప్పుడు దాన్ని అబౌట్ ది రాస్తాం, మనం సమ్మరీ రాస్తాం, కంక్లూజన్ రాస్తాం. ఇది రైటింగ్ రిపోర్ట్, వన్ ఆఫ్ ద రైటింగ్ రిపోర్ట్. ఆర్ లెటర్ రాస్తున్నారు, పైన విషయం, ఇక్కడ డేటు, శ్రీయుత గౌరవనీయులైన జిల్లా మెజిస్ట్రేట్ గారికి అయ్యే విషయం, అది 10వ తరగతి SSC మెమో అనేటటువంటి పోయింది, త్వరగా మాకు మళ్ళీ వచ్చే విధంగా కృషి చేయగలరని ప్రార్థన, ధన్యవాదాలు, ఇట్లు మీ విధేయులు అని చెప్పి ఇది ఒక రైటింగ్ ఫార్మాట్ అనమాట. సో మీకు ఇంకా ఈజీగా అర్థం అవ్వడానికి మీకు 30 వర్డ్స్లోనే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ 30 వర్డ్స్ అనేటటువంటి మీకు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ 30 వర్డ్స్లోనే కమ్యూనికేషన్ స్కిల్స్ మొత్తాన్ని ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది సపరేట్ వీడియో ఉంటుంది, సో మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి తీసుకోండి. నేను మీకు చూపిస్తున్న ఈ మొదటిది, రెండోది ఈ ఫార్మాట్లు తయారు చేయడానికి నాకు మినిమం 1 వీక్ కన్నా ఎక్కువ పట్టింది. సో ఈ కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించి ఏదో ఒక పుస్తకాన్ని, ఒక జిరాక్స్ తీసుకొని మీకు చెప్పాలంటే 10 నిమిషాలు. కాకపోతే నేను చెప్పే టీచింగ్ వల్ల మీరు ఖచ్చితంగా పాస్ కాగలగాలి. దానితో నాకు మీ నుంచి గుర్తింపు అన్న వల్ల మేము పాస్ అయినాం అనేటటువంటి భావన ఉండడమే నా అంతిమ లక్ష్యం. సో టీచింగ్ ఈజ్ మై ఫ్యాషన్. సో దానికోసం అని చెప్పి ఎన్ని రోజులు తిప్పలైనా సరే వాటిని అన్నిటినీ ఈ విధంగా ఫార్మాట్లు అనేటటువంటివి చేసిన అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఆన్సర్లను చూద్దాం. మీరు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిజనింగ్, ఎక్స్ప్లెయిన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ లిజనింగ్ అని చెప్పి. శ్రవణ మాధ్యమాలు అంటే ఏమిటి, వివిధ రకాల శ్రవణ లక్షణాలను తెలపండి. మనం ఎట్లా వింటున్నాం, గ్రూప్గా వింటున్నామా, ఒక వ్యక్తితోనే వింటున్నామా, లేదంటే ఒక మైక్ నుంచి వింటున్నామా, లిజనింగ్ మనం ఎట్లా వింటున్నాం అనేటటువంటిది. సో ఇప్పుడు నువ్వు ఒక విలేజ్లో ఉన్నావు, ఒక గుడి నుంచి ఒక సౌండ్ వస్తుంది, ఒక మసీద్ నుంచి ఒక సౌండ్ వస్తుంది, ఒక ఎవరన్నా చనిపోయినంటే అక్కడ నుంచి ఒక సౌండ్ వస్తుంది.
ఎవరన్నా ట్రాక్టరో ఏదో కార్లో వెళ్తున్నప్పుడు ఒక స్పీకర్ పెట్టుకొని సౌండ్స్ పెట్టుకొని పోతే అక్కడ నుంచి ఒకటి వస్తుంది. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు అక్కడ నుంచి ఒక సౌండ్ వస్తుంది. ఇదంతా లిజనింగ్, నువ్వు వినేదానికి రకాలన్నమాట. సో ఇక్కడ ఎంపథికల్ లిజనింగ్, ఇన్ఫార్మల్ లిజనింగ్, ఫార్మల్ లిజనింగ్, యాక్టివ్ లిజనింగ్, క్రిటికల్ లిజనింగ్, కాంప్రహెన్సివ్ లిజనింగ్ అనేటటువంటివి మీరు హెడ్డింగ్ లేక పెట్టి ఆన్సర్ అనేటటువంటిది రాయండి. చాలా సింపుల్గా ఈజీగా మీరు రాయగలుగుతారు. కమ్యూనికేషన్ అంటే ఏం లేదు, ఒక భావ ప్రకటన. కమ్యూనికేషన్ భావ ప్రకటనలో మనిషి వాయిస్ నుంచి కానీ, టెక్స్ట్ నుంచి కానీ, విజువల్ నుంచి కానీ, పోస్చర్ నుంచి కానీ, గెస్చర్ స్కిల్స్ నుంచి కానీ భావ ప్రకటన కమ్యూనికేట్ అవ్వడం జరుగుతుంది. కమ్యూనికేషన్ బిట్వీన్ 2 or more పర్సన్స్ టు షేర్ ఫీలింగ్స్, ఎమోషన్స్, ఎనీథింగ్ అనమాట. సో నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే తర్వాత ప్రశ్న ఏదైతే హౌ కెన్ వన్ ఎన్హాన్స్ వన్ ఫ్లూయెన్సీ వైల్ డెలివరింగ్ ఏ స్పీచ్, బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ హౌ కెన్ అచీవ్ ద క్వాలిటీస్ ఆఫ్ కాన్ఫిడెన్స్, క్లారిటీ అండ్ ఫ్లూయెన్సీ. అంటే ప్రసంగం చేసేటప్పుడు ఒకరి పటిమను ఎలా పెంచుకోవచ్చు, విశ్వాసము, స్పష్టత మరియు పటిమ వంటి లక్షణాలు ఎలా సాధించవచ్చో క్లుప్తంగా వివరించండి అని ప్రశ్న రావచ్చు. మీరు తెలుగులోనే రాస్తున్నారు అనుకోండి, స్పీచ్ వల్ల ఎట్లా ఒక మనిషి అనర్గళంగా మాట్లాడుతున్నారు, అబ్దుల్ కలాం గారు అనర్గళంగా మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడే దాంట్లో కాన్ఫిడెన్సు, అట్లాగే క్లారిటీ మరియు ఫ్లూయెన్సీ, అనర్గళంగా ఎట్లా మాట్లాడుతున్నారు, ఎట్లా పెంచుకోవాలి అంటే బ్యాక్గ్రౌండ్ వెనకాల మనం దాన్ని ప్రిపేర్ కావాలి. కొంతమంది ప్రిపేర్ అవ్వచ్చు, మహానుభావులు ప్రిపేర్ అవ్వకపోవచ్చు. సో ఆ టాపిక్ మీద అవగాహన, మోర్గా ఎక్స్పీరియన్స్ ఉండడం చేత వాళ్ళు ఈజీగా మాట్లాడగలుగుతారు. సో స్పీచ్ల వల్ల ఉపయోగాలు, నష్టాలు, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అని చెప్పి ఎట్లనైనా రాయొచ్చు. ఒకటే పదం స్పీచ్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మరో ప్రశ్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి సంబంధించిందే. ఇక్కడ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అంటే ఏంటి? ఏ కంప్యూటర్ బేస్డ్ టెక్నాలజీ దట్ ఫెసిలిటీస్ ద షేరింగ్ ఆఫ్ ఐడియాస్, థాట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ త్రూ విజువల్ నెట్వర్క్స్ అండ్ కమ్యూనిటీస్. అంటే నువ్వు సోషల్ మీడియా టైప్ నుంచి, అక్కడనేమో సోషల్ మీడియా టైప్స్ ఆఫ్ సోషల్ మీడియా అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే రైట్ ఏ నోట్ ఆన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో సోషల్ మీడియా నెట్వర్క్ అనేది ఒక కంప్యూటర్ బేస్డ్ టెక్నాలజీ, దాని నుంచి మనిషి వివిధ ఐడియాలని, థాట్లని షేర్ చేసుకుంటాడని చెప్పి ప్రశ్న రాయండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మరో ప్రశ్నని రైట్ డీటెయిల్ నోట్ ఆన్ పర్సనల్ అపీరియన్స్, వ్యక్తిగత ప్రదర్శన. ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తున్నావు, అక్కడికి నువ్వు వేషధారణ మరియు నీ డ్రెస్సింగ్ స్టైల్, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ గుడ్ ఇంప్రెషన్ అంటారు కదా. సో ఇదనమాట పర్సనల్ అపీరియన్స్. అంటే నిన్ను చూడగానే గుడ్ బాయ్ రా అని చెప్పడం. కొంతమంది ఉంటారు కదా, చూస్తేనే గుడ్ ఆర్ బ్యాడ్ అని డిసైడ్ చేస్తుంటారు. ఇదంతా ప్రాక్టికల్గా ఎటైన్ ఉండొచ్చు, కానీ మనం వ్యక్తిగత ప్రదర్శన అనేటటువంటిది. ఇప్పుడు ఏదైనా ఒక వేషధారణలో ఉన్నావు, ఇప్పుడు ఆర్ఎస్ఎస్లో ఒక పర్సన్ ఉందనుకో, అతను ఆ వేషధారణలు ఉన్నప్పుడే దానికి గుడ్ అపీరియన్స్ వస్తుంది. వేరే డ్రెస్లో వెళ్ళి ఆర్ఎస్ఎస్ శాఖ అవన్నీ చేస్తుంటే గుడ్ అపీరియన్స్ రాదు. ఇక ఒక ముస్లిం పర్సన్ ఉన్నాడు, అతను నమాజ్ చేస్తున్నాడు, అక్కడికి ఇంకొక కాషాయం కలర్ డ్రెస్ వేసుకొని వెళ్ళగలుగుతారా? లేదనమాట. సో ఎక్కడ ఏ సిచ్యువేషన్లో ఎట్లా ఉండాలనేటటువంటిది మొదటిది పర్సనల్ అపీరియన్స్. రెండోది పోస్చర్ స్కిల్స్ అంటే ఏంటంటే దీనిని భంగిమలు అని చెప్పి చెప్పొచ్చు అనమాట. పోస్చర్ స్కిల్స్ అంటే మనిషి యొక్క భంగిమలు. ఇప్పుడు నాట్యం చేస్తుంటే ఒక రకమైన భంగిమలు, తింటుంటే ఒక రకమైన భంగిమల్ని ఎదుటి వ్యక్తికి చూపించడం అనమాట. సో ఇప్పుడు మనం ఎవరన్నా ఎయిర్పోర్ట్ నుంచి అతను వెళ్తున్నానుకో, టాటా బాయ్ బాయ్ అని చెప్పి వస్తుంటాం కదా, ఇవన్నీ స్కిల్స్ అనమాట, పోస్చర్ స్కిల్స్కి సంబంధించినటువంటివి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వాట్ ఈజ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్, చాలా ఇంపార్టెంట్. నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ఈజ్ ద transmission of message or signals through a non-verbal platforms such as eye contact, facial expressions, gestures and postures, use objects and body language. అంటే ఒక ఆబ్జెక్ట్ నన్నా బాడీ లాంగ్వేజ్ నన్నా యూజ్ చేసుకొని ఉండేదే సో నాన్ వర్బల్ కమ్యూనికేషన్కి సంబంధించి. ఏంటి మెయిన్గా ఆబ్జెక్ట్స్ అని ఉండొచ్చు, బాడీ లాంగ్వేజ్ అన్న ఉండొచ్చు. అంటే దీంట్లోన లాంగ్వేజ్ లేదు, దీంట్లోన టెక్స్ట్ లేదు, దీంట్లోన భాష అనేటటువంటిది లేదనమాట. ఉండొచ్చు, కాకపోతే అంటే ఆ భాష అనేటటువంటి ఇప్పుడు ఒక మైక్ నుంచి పంపిస్తున్నాను అనుకో, ఆ మైక్ ద్వారా కమ్యూనికేట్ అవుతుంది అనేదే మెయిన్ టాపిక్ కాబట్టి. సో మనిషి ఐ కాంటాక్ట్, ఇక్కడ చూడండి ఐ కాంటాక్ట్, ఇక మాట్లాడడం,
అక్కడ ఆ మాట్లాడుతున్నప్పుడు ఏదో తనకు కావాల్సినటువంటి భాషను ఏదో పదం యూజ్ చేస్తుంటాడు, కానీ ఆ పదాలకు భాషకు ఏమంటారు ప్రిఫరెన్స్ లేదు. నెక్స్ట్ తను ఒక వ్యక్తి మాట్లాడుతుండడం లేదా ఒక ఇది వర్బల్కి సంబంధించి. ఈ నాన్ వర్బల్ అంటే ఏంటి, కంప్లీట్గా ఒక వ్యక్తి సైలెంట్గా ఉండంటే సైలెంట్గా ఉన్నట్లు చూపించడం, మరియు ఐ టు ఐ చూసుకోవడం, ఏదన్నా సిచ్యువేషన్లు ఉన్నప్పుడు ఎమోజీస్ అటువంటివి క్రియేట్ చేయడం, ఇదంతా నాన్ వర్బల్ కమ్యూనికేషన్. ఇప్పుడు మరియు ఏదన్నా స్లోగా వెళ్తుంది అనుకోండి, దానికి సంబంధించినటువంటిది. ఇప్పుడు ఒక గడియారం ఇక్కడ ఇచ్చిండ్రు, నత్తలాగా ఇచ్చి మరొకటి ఇచ్చిండ్రు, అంటే స్లోగా వెళ్ళేదానికి స్పీడ్గా వెళ్ళేదానికి అని చెప్పి ఒక ఆబ్జెక్ట్ని యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఇది లెసన్కి సంబంధించి అంటే టాపిక్కి సంబంధించి రోల్ ఆఫ్ డిజిటల్ లిటరసీ ఇన్ ప్రొఫెషనల్ అండ్ లైఫ్, ఇట్స్ గ్లోబల్ ఇంపాక్ట్, డిజిటల్ అక్షరాస్యత పాత్ర మరియు జీవితం మరియు దానిపై సమాజ ప్రపంచ ప్రభావాన్ని తెలియజేయండి. డిజిటల్ అక్షరాస్యత అంటే ఏంటి, ఒక మనిషి తను టెక్నాలజీని యూజ్ చేయడం, తన నిజ జీవితంలో డైలీ యాక్టివిటీస్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయడమే డిజిటల్ లిటరసీ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది వరకు నేను చెప్పినటువంటిది. నెక్స్ట్ డిజిటల్ లిటరసీ అయిపోయింది కదా. ఎక్స్ప్లెయిన్ అబౌట్ స్పీకింగ్ స్కిల్స్ అంటే స్పీకింగ్ స్కిల్స్లో 4 హెడ్డింగ్లు పెట్టినట్టు ఫ్లూయెన్సీ, వొకాబులరీ, గ్రామరు, ప్రొనౌన్సియేషన్. ఈ స్పీకింగ్ స్కిల్స్ యొక్క నైపుణ్యాలు అనమాట. నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఈ స్కిల్ ఫ్లూయెన్సీగా నువ్వు అనర్గళంగా మాట్లాడగలగాలి. దాంట్లో వొకాబులరీ అనేటటువంటిది, గ్రామర్, ప్రొనౌన్సియేషన్ అనేటటువంటిది ద 4 స్పీకింగ్ స్కిల్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. వీటిని హెడ్డింగ్లు పెట్టి మాట్లాడడం వల్ల ఫ్లూయెన్సీగా మాట్లాడడం వల్ల ఉపయోగాలు ఇవన్నీ మీ సొంత మాటల్లో కూడా రాయొచ్చు. రైట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రీడింగ్ అండ్ రైటింగ్, ఆల్సో టిప్స్ ఆఫ్ ఎఫెక్టివ్ రీడింగ్ అండ్ రైటింగ్. ఈ క్వశ్చన్లో ఒక క్వశ్చన్ ఇట్లాగే వస్తుంది, అంటే స్పీకింగ్ మీద ఎఫెక్టివ్ స్కిల్స్, రైటింగ్ మీద ఎఫెక్టివ్ స్కిల్స్, రీడింగ్ మీద లిజనింగ్ మీద ఎఫెక్టివ్ స్కిల్స్ అనమాట. సమర్థవంతమైన చదవడం యొక్క మీద ప్రశ్న, సమర్థవంతంగా వినడం మీద ప్రశ్న, సమర్థవంతంగా మాట్లాడడం మీద ప్రశ్న, సమర్థవంతంగా రాయడం మీద ప్రశ్న. అంటే ఎఫెక్టివ్లీ రీడింగ్, ఎఫెక్టివ్లీ స్పీకింగ్, ఎఫెక్టివ్లీ లిజనింగ్, ఎఫెక్టివ్లీ రైటింగ్ అని చెప్పి ఇస్తారనమాట. దానికి సంబంధించి రైటింగ్ అక్షరాలు గుండ్రంగా ఉండాలి, అక్షరాలు అనేటటువంటి వరుస క్రమంలో ఉండాలి, అక్షరాలు అనేటివి సమాన ఎత్తులో ఉండాలి, అక్షరాలు అనేటటువంటిది ఏ పదానికి ఏ అక్షరానికి ఏ విధమైనటువంటి నిర్మాణం ఉందో ఆ విధమైనటువంటి నిర్మాణంతో రాయాలి. అక్షరాలలో మన లాంగ్వేజ్ మన చేతి రాత డిఫరెంట్గా ఉంటే వివిధ రకాలుగా, ఇప్పుడు ఒక వ్యక్తికి ఇంగ్లీష్లో ఎల్ ఒక రకంగా రాస్తున్నాడు, ఇంకో వ్యక్తికి రైటింగ్ వేరే లాగా ఉంది, అతను ఎల్ ఇంకోలాగా రాస్తాడు. ఇప్పుడు ఎఫ్ ఒకలాగా ఉంటుంది, టీలో ఒకలాగా ఉంటుంది, కొన్నిసార్లు ఎఫ్ని టీని ఒకలాగా చేస్తారనమాట. సో సమర్థవంతమైన రైటింగ్, స్పీకింగ్ సమర్థవంతంగా, అట్లాగే రీడింగ్ అనేటటువంటిది అనర్గళంగా ఫ్లూయెన్సీగా మాట్లాడగలగాలి, ఆ రీడ్ చేస్తున్నటువంటి కామాలు పులి స్టాపులను గుర్తించుకోగలగాలి. ఈ లిజనింగ్ అనేటటువంటిది వింటున్నప్పుడు ఎదుటి వ్యక్తిని డిస్టర్బ్ చేయకుండా తను వినగలగాలి. ఇటువంటివన్నీ ఎఫెక్టివ్లీ అంటే సమర్థవంతంగా అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ప్రశ్నను చూసుకున్నట్లయితే ఏదైతే డిజిటల్ లిటరసీకి సంబంధించినటువంటి దాని మీదనే ప్రశ్న వస్తుంది. దాని మీదనే ఈ 30 వర్డ్స్ అనేటటువంటి దాంట్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈ 30 వర్డ్స్ అనేటటువంటి దాంట్లో యాండ్ మూమెంట్స్ అనే దాని మీద ప్రశ్న, మరియు స్పెషల్ ఎక్స్ప్రెషన్స్ మీద, అట్లాగే ఐ కాంటాక్ట్ మీద, ఈ వీటి మీద ఏదన్నా షార్ట్ క్వశ్చన్ వచ్చినప్పుడు, ఇప్పుడు యాండ్ మూమెంట్స్ అంటే చేతి సంజ్ఞలతో కదిలించడం, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అంటే కంప్లీట్గా ముఖ కవలికలతో కమ్యూనికేట్ అవ్వడం, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో బాధపడుతుండా, ఏడుస్తుండా, నవ్వుతుండా అనేటటువంటి, ఐ కాంటాక్ట్ అంటే తను ఎమోషన్స్ని షేర్ చేసుకోవడం. ఇవన్నీ మరొకటి అనమాట. ఇక్కడ వర్బల్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్స్లో ఒక పదం చూడండి, నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ఈజ్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వితౌట్ వర్డ్స్. ఇక్కడ వర్బల్ కమ్యూనికేషన్ ఈజ్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బై వర్డ్స్. ఇక్కడ నాన్ వర్బల్ కమ్యూనికేషన్లో యూజింగ్ ఆబ్జెక్ట్, యూజింగ్ ఆర్ బాడీ లాంగ్వేజ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది నాన్ వర్బల్ కమ్యూనికేషన్కి సంబంధించి వాయిస్, టెక్స్ట్, విజువల్ నుంచి పోస్చర్, గెస్చర్ స్కిల్స్ నుంచి మనిషి కమ్యూనికేట్ అవుతాడు. ఆ కమ్యూనికేట్ అవ్వడానికి 4 అవకాశాలు ఉన్నాయి, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్, లిజనింగ్ అని చెప్పి. వీటికి సంబంధించినటువంటివి ఈ ఒక్క వీడియోతో ఖచ్చితంగా మీరు ఈజీగా పాస్ అయిపోతారు. చూడండి, మళ్ళీ ఒకసారి బేసిక్స్ నుంచి ఒక 1 మినిట్లో చెప్తాను.
కమ్యూనికేషన్ అంటే ఒక భావ ప్రకటన. ఇది కమ్యూనికేర్ అనేటటువంటి లాటిన్ భాష నుంచి రావడం జరిగింది. ఈ లాటిన్ భాషలో భావాలని, ఆలోచనలని, అభిప్రాయాలను, సలహాలను, సూచనలను ఒక వ్యక్తి ఇతర వ్యక్తికి పంచుకోవడం. ఇక్కడ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అంటే ఏంటంటే అది యాప్లు అన్న కావచ్చు, వెబ్సైట్స్ అన్న కావచ్చు, ఇంటర్నెట్ నుంచి ఉండేటటువంటివన్నీ కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. దానివల్ల అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. లేదా నెక్స్ట్ డిజిటల్ లిటరసీ ఏంటంటే మనిషి చదువుకోకున్నా సరే అతను టెక్నాలజీని యూజ్ చేసుకోగలగాలి, డైలీ లైఫ్ యాక్టివిటీస్ని తనే చేసుకోగలగాలి అనేటటువంటిది. ఇవి ఏదైతే డిజిటల్ లిటరసీకి సంబంధించి. నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ఏంటంటే నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అనేటటువంటిది మనిషి శబ్దాన్ని లేదా యూజ్ చేయడంతోనో, ఏదైనా ఆబ్జెక్టుని యూజ్ చేయడంతోనో, లేదా బాడీ లాంగ్వేజ్ని యూజ్ చేయడంతోనో కమ్యూనికేట్ అవ్వడమే ఇదనమాట. ఇక ఎఫెక్టివ్లీ రీడింగ్, రైటింగ్, లిజనింగ్, స్పీకింగ్ అనేటటువంటి దాని మీద ప్రశ్న. ఈ 4 వెళ్ళి ఖచ్చితంగా 3 ప్రశ్నలు వస్తాయి. మీరు ఎక్కడ ఇబ్బంది పడకుండా కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించి నేను ఇప్పటివరకు చెప్పినటువంటి అన్ని టాపిక్లకు సంబంధించినటువంటి దానిని 1కి 2 సార్లు వినండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఖచ్చితంగా ఈజీగా పాస్ అయిపోతారు కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించి. వీటన్నిటిని 30 వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కదా, అది ఒక 15 మినిట్స్ ఉంటుంది. దీన్ని వినడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా. సైనింగ్ అవుట్, నేను మీ దండు వెంకటరాములు. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. నా ఎఫర్ట్స్ మీరు గుర్తించి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సైనింగ్ అవుట్, నేను మీ దండు వెంకటరాములు. బాయ్ బాయ్.